ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 19వ భాగం. సుకలయందు దేవతలు ప్రసన్నులగుట. కృకలుడు ఇలా పలికెను: ఓ ధర్మరాజా, నాకు సిద్ధి ఎట్లు కలుగును? నా పితరులకు విమోచనమి ఎలా కలుగును? నాకు ఇప్పుడే విషయములను సవిస్తరముగా చెప్పవలేను అనెను. అప్పుడు ధర్ముడు ఇలా పలికెను: మహానుభావ, నీవు ఇంటికి వెళ్ళు. నీవు లేకుండా నీ భార్య దుఃఖమును అనుభవించుచున్నది. నీ భార్య ధర్మాచారిణి అయిన సుకలను సంబోధించు, ఓదార్చు. ఇంటికి వెళ్ళి ఆమె చేతులతో శార్ధదానము సమర్పించు. పుణ్యతీర్థములను స్మరించుచు దేవతా ప్రముఖులను పూజించుచు ఇలా చేయుట వలన నీకు తీర్థయాత్రా ఫలము లభిస్తుంది. లోకములో భార్య లేకుండా ధర్మము సాధించదలిచిన వారికి గృహస్థ ధర్మము లోపించి ఒంటరిగా వనములో తిరుగును. లోకములో అతడు విఫలుడగును. దేవతలు కూడా అతనిని గౌరవించరు. గృహములో గృహిణి ఉంటేనే అతడు చేసే యజ్ఞములు సిద్ధించును. గృహస్థుడు ఏకాకిగా ధర్మములను సాధించజాలడు. విష్ణువు ఇలా పలికెను: ధర్మరాజు వైశ్యునితో ఈ విధముగా పలికి వచ్చినట్లే వెడలెను. ధర్మాత్ముడైన కృకలుడు కూడా తన ఇంటికి బయలుదేరెను. ఆ మేధావి అయిన కృకలుడు తన ఇంటికి చేరి ఆ పతివ్రతను చూచెను. ఆ బుద్ధిమంతుడు తన సేవకులతో స్వస్థానమును చేరెను. ధర్మకోవిదుడైన తన భర్త రాకను చూచి సుకల మంగళకరములైన పుణ్యవంతమైన వైదిక క్రియలను ఆచరించెను. ధర్మాత్ముడైన కృకలుడు ధర్ముడు చేసినవన్నీ చెప్పెను. ఆ మహానుభావురాలు ఆనందము కలిగించే భర్త యొక్క మాటలు విని ధర్ముని మాటలను ప్రశంసించి ఆ మాటలను ఒప్పుకొనెను. కృకలుడు దేవతాగృహంలో పూజగదిలో ఉండి భార్యతో కలిసి శార్ధమును సమర్పించెను. పవిత్రమైన శార్ధమును ఆచరించెను. పితరులు, దేవతలు, గంధర్వులు విమానములలో అచ్చటికి వచ్చిరి. మునులు అందరూ ఆ దంపతులను స్తుతించిరి. నేను బ్రహ్మ పార్వతీదేవితో పరమేశ్వరుడు, దేవతలందరూ గంధర్వులు విమానములలో అచ్చటికి వచ్చితిమి. నేను బ్రహ్మ, పార్వతీదేవితో పరమేశ్వరుడు, దేవతలు గంధర్వులు ఆమె సత్యవ్రతమునకు సంతోషించితిమి. ధర్మజ్ఞులు సత్యమును చక్కగా తెలిసిన ఆ మహాత్ములతో, ఓ సుకలుడా, నీకు నీ భార్యకు శుభము కలుగుగాక. ఓ సువ్రత, ఏదైనా వరము కోరుకునుము అని పలికెను. కృకలుడు ఇలా పలికెను: ఓ సురోత్తములారా, నాకు నా భార్యకు వరమునిచ్చుటకు మీరంతా విచ్చేసితిరి. నేను చేసిన పుణ్యమేమిటి? నేను చేసిన తపస్సు ఏమిటి అని అడిగెను. అప్పుడు ఇంద్రుడు ఇలా పలికెను: ఈ నీ భార్య మహానుభావురాలు, పరమ పతివ్రత, సుందరి, శుభకరురాలు. ఈమె సత్యవ్రతముతో మేము సంతోషించితిమి. వరము నీయ సంకల్పించితిని అని తెలిపి ఇంతకు ముందు జరిగిన దానిని సంగ్రహముగా వివరించెను. ఆ సుకల చరితమును మహిమను వినిన భర్త గొప్ప సంతోషమును పొందెను. ఆమెతో కలిసి ఆ ధర్మాత్ముడు సంతోషముతో ఆనంద బాష్పములు నిండిన కనుల గలవాడై దేవతలందరికీ నమస్కరించెను. ఇట్లు పలికెను కూడా: త్రిమూర్తులు మహానుభావులైన తాము మా ఎడ సంతోషించినచో అట్లే ఈ ఋషులు పావనులకు మా యందు కృప కలిగినచో జన్మలకు దేవతల యందు భక్తి కలిగి ఉండునట్లు అనుగ్రహించండి. మీ అనుగ్రహంతో మేము సదా ధర్మ సత్యరతులగునట్లు అనుగ్రహించవలెను. ఆ తరువాత నేను నా పితామహులతోనూ భార్యతోనూ విష్ణులోకమునకు వెళ్ళవలెనని కోరుకుంటున్నాను. మా యందు మీరు ప్రీతులైనచో దయచేసి ఆ వరమును ప్రసాదించండి అనెను. అప్పుడు దేవతలు ఇలా పలికిరి: మహానుభావ, అట్లే అగుగాక. నీవడిగినదంతయు జరుగును. అంతటా దేవతలు ఆ దంపతుల మీద పుష్పవృష్టిని కురిపించిరి. గీత తత్వము తెలిసిన గంధర్వులు లలితముగా సుస్వరముగా మహాపుణ్యమైన గానము చేసిరి. అప్సరసలు నాట్యము చేసిరి.
రాజా అంతట దేవతలు గంధర్వులతో కలిసి తమ తమ నెలవులకు పతివ్రతను స్తుతించుచు వారికి వరములనిచ్చి వెడలిరి. ఇట్లు నారీతీర్థమునంతయు నీకు తెలిపితిని. శ్రద్ధగా వినినవాడు అన్ని పాపముల నుండి విముక్తుడగును. శ్రీ శ్రద్ధగా ఉత్తమమైన శుకలాచరితమును వినినచో సత్యముతో సౌభాగ్యముతో పుత్ర పౌత్రులతో ఎప్పుడూ విడిపోదు. భర్తతో సుఖించును, ధన ధాన్యములతో ఆనందించును. ఆ స్త్రీ ప్రతి జన్మలోనూ పతివ్రత అయి అగును. బ్రాహ్మణుడు వినినచో వేద విద్యాంసుడు అగును. క్షత్రియుడు వినినచో విజయమును పొందును. వైశ్యుని ఇంటిలో ధనధాన్య సమృద్ధి కలుగును. ధర్మజ్ఞుడగును, సదాచారపరాయణుడగును, సుఖమును పొందును. శూద్రుడు సుఖమును పొందును, పుత్రులతో పౌత్రులతో వృద్ధి చెందును. ధనధాన్యములతో ఐశ్వర్యాభివృద్ధి కలుగును. పిప్పలుని తపస్సు. వేణుడు ఇలా పలికెను. స్వామి, భార్యారూపములోనున్న సర్వ తీర్థములలో ఉత్తమమైన తీర్థము గురించి మీరు చెప్పితిరి. ఇప్పుడు పుత్రులను తరింపచేయుటలో ఉత్తమమైన పితరుల రూపములోనున్న తీర్థమును గురించి చెప్పవలేను అనెను. అప్పుడు విష్ణువు ఇలా పలికెను. మహాక్షేత్రమైన కురుక్షేత్రములో కుండలుడను బ్రాహ్మణుడు ఉండేవాడు. మహాత్ముడైన కుండలునికి సురకర్ముడు అను పుత్రుడు కలడు. అతని తల్లిదండ్రులు ధర్మము చక్కగా తెలిసినవారు, శాస్త్ర కోవిదులు. మహాత్ములైన వారిరువురు ముసలితనమున పీడించబడుచున్నారు. ధర్మము తెలిసిన కుమారుడు వారికి భక్తితో నిష్కపటముగా రాత్రింబవళ్ళు శుశ్రూష చేయుచుండెను. సర్వాచారపరుడై ఆ జ్ఞానవత్సలుడు తండ్రి వద్ద నుంచి వేదములను అనేక శాస్త్రములను అధ్యయనము చేయుచుండెను. అతడు స్వయముగా తల్లిదండ్రులకు కాళ్ళు కడుగుచుండెను. స్నానము చేయించి భోజనము పెట్టుచుండెను. అంగ సంవాహనము అంటే ఒళ్ళు పట్టుట చేయుచుండెను. ఈ పనులన్నీ భక్తితో చేయుట వలన స్వాభావికముగానే వారి ధ్యానమునందు తన్మయుడయ్యెను. మాతాపితరులకు ఉపచారములు చేయుచుండెను. అదే కాలంలో మహాత్ముడైన కశ్యపుని వంశంలో జన్మించిన పిప్పలుడను వాడుండెను. అతడు మాత్సర్యమును జయించి దయా దానము ధమము కలిగి కామక్రోధములను త్యాజించి జితాత్ముడై నిరాహారుడై తపమును చేయుచుండెను. ఆ ధీమంతుడు జ్ఞానశాంతి పరాయణుడై దశారణ్యమునకు వెళ్ళి సర్వేంద్రియములను నియంత్రించి ఆ మహాతపస్సు చేయుచుండెను. అతని తప ప్రభావము వలన జంతువులు జీవులు వైరము విడిచినవి. వారు ఒకరితో ఒకరు కలిసి సోదరుల వలె మెలుగుచుండిరి. అతని తపస్సును చూసి మునులు విస్మయులైరి. అతని వలె ఎవరు తపస్సు చేయలేరు అని మునులు పలికిరి. ఇంద్రాది దేవ ప్రముఖులంతా అతని తపస్సుకు విస్మయులైరి. ఆహా, ఈతనిది ఎంత తీవ్రమైన తపస్సు! ఈతని మహానిగ్రహము, ఇంద్రియ నిగ్రహము అత్యంత ఆశ్చర్యకరము అని పలికిరి. ఎటువంటి వికారములు పొందక, ఉద్వేగము చెందక, కామక్రోధ వివర్జితుడై తాపము, చలి, గాలి మొదలైనవి సహిస్తూ పర్వతము వలె చలించకుండా ఉండెను. ఈ విధముగా అతడు విషయములయందు ఇంద్రియ భోగములయందు విముఖుడై ధీరుడై ఏమీ కూడబెట్టకుండా మనసుకు అతీతమైనది సంగ్రహిస్తూ ఎటువంటి శబ్దములను వినకుండా ఏకాగ్ర మనస్కుడై పరబ్రహ్మ ధ్యానము మయుడై ఆనందమయమైన ముఖపద్మము కలవాడై ధ్యానము చేయుచుండెను. రాయి వలె, కాష్టము వలె, పర్వతము వలె చలనము లేక ఉండెను. ఆ ధర్మవత్సలుడు స్థానువు వలె స్థిరముగానున్నాడు. అతని శరీరము తపఃక్లేశముతో పీడించబడినది. శ్రద్ధావంతుడై అసూయ లేనివాడై ఈ విధముగా తపస్సు చేయుచుండగా 1000 సంవత్సరముల కాలం గడిచినది. చీమలు అతని శరీరంపై మన్నుతో పెద్ద పుట్టను కట్టినవి. ఆ పుట్ట అతనికి మందిరము వలె ఏర్పడినది. ఆ పుట్ట లోపల మధ్యలో జడుని వలె స్థితుడై ఉండెను.
ఆ పుట్ట ఇతనికి మందిరము వలె ఏర్పడినది. ఆ పుట్ట లోపల మధ్యలో జడుని వలె స్థితుడై ఉండెను. ఆ పుట్ట అంతటా కృష్ణ సర్పములు నిండి ఉన్నవి. విషముతో నిండిన ఆ నల్లని పాములు ఉగ్ర తేజస్సుడైన విప్రుని కాటు వేసినవి. భయంకరమైన ఆ విషము మర్మజీవ స్థానములను చేరి దేజించలేకపోయెను. విప్రుని తేజస్సుతో నాగులు శాంతము కలిగి ఉండినవి. పిప్పలుని దేహము నుండి తేజోజ్వాలలు అనేక రూపములలో అనేకములుగా వేరువేరుగా కనిపించుచున్నవి. అగ్ని యొక్క తీవ్రమైన జ్వాలలతో సూర్యుడు మేఘ గర్భమున ప్రవేశించి తన కిరణములతో ప్రకాశించున్నట్లు ఆ బ్రాహ్మణుడు పుట్ట లోపల ప్రకాశించెను. సర్పములు కోపముతో విప్రుని సర్పములు తమ కోరలతో పిప్పలని కరుచుచున్నవి. అయినను అవి తమ దంతాగ్రములతో కూడా అతని శరీరమును ఛేదించజాలకున్నవి. ఓ రాజా, ఆ మహాముని ఈ విధముగా 1000 సంవత్సరముల కాలం గడిపెను. ఎండ వాన గాలితో కూడి ఉన్న ఈ కాలంలో 3 కాలములను జయించి గాలిని మాత్రమే ఆహారముగా తీసుకొనెను. ఈ విధముగా 3000 సంవత్సరముల కాలము గడిచెను. అంతట దేవతలు ఆ మహానుభావునిపై పుష్పవృష్టి కురిపించి, మహానుభావ, నీవు బ్రహ్మజ్ఞానము కలిసిన వాడవు, ధర్మము తెలిసిన వాడవు, సర్వజ్ఞానమయుడవు. నీవాచరించిన కర్మలచే ఈ గొప్పతనము సాధించితివి. నీవు కోరుకున్నదంతా నీకు లభించును. అన్ని కోరికలు నీకు సహజముగా సిద్ధించును. ఇట్లు దేవతలు పలికిన మహావాక్యములను విని మహానుభావుడైన పిప్పలుడు దేవతలందరికీ నమస్కరించి భక్తితో తలవంచి గొప్ప సంతోషంతో ఇట్లు పలికెను. దేవతాశ్రేష్ఠులైన మీరు ఈ ప్రపంచమంతయు నా వశమగునట్లు దేవతాశ్రేష్ఠులు మీరు చేయుడు. అట్లే నేను విద్యాధరుడను కావలేను. ఇట్లు పలికి ఆ మేధావి పిప్పలుడు విరమించెను. అప్పుడు ఆ దేవతలందరూ అట్నే కానిమ్ము అని ఆ బ్రాహ్మణోత్తమునితో పలికి వరమునిచ్చి వెళ్ళిపోయిరి. ఇట్లు దేవతలందరూ వెళ్ళిపోయిన తరువాత బ్రాహ్మణోత్తముడైన పిప్పలుడు ప్రతిదినము బ్రాహ్మణ్యమును సాధించుచు ప్రపంచమెట్లు వశమగునని ఆలోచించుచూ ఉండెను. అప్పటి నుండి పిప్పలుడు విద్యాధరత్వమును పొంది తలచిన చోటికి వెళ్ళుచూ విరాజిల్లుచుండెను. ఇట్లు ఆ పిప్పలుడు విద్యాధర పదవిని పొంది దేవలోకేశుడు సర్వశాస్త్ర విశారదుడు అయ్యెను. ఒకసారి మహా తేజస్వి అయిన పిప్పలుడిట్లు ఆలోచించసాగెను. విశ్వము నా వశమగునని దేవతలు నాకు వరమనిచ్చిరి. ఆ విషయమును విశ్వసించుటకు ప్రయత్నం చేయసాగెను. అతడు మనసులో ఏమేమి చింతించెనో అదంతా అతనికి వశము కాసాగెను. ఈ విధముగా అతడికి నమ్మకము కలిగి ఈ ప్రపంచంలో నాతో సమానమైన వాడు ఇంకొకడు లేడు అని భావించెను. మహాత్ముడైన పిప్పలుడు ఈ విధముగా భావించెను. ఆ సరస్సు తీరంలో ఉన్న ఒక సారస పక్షి అంటే కొంగ అతని మనసులోని భావమును గ్రహించి సుస్వరముగా వ్యంజన యుక్తముగా సౌష్ఠవముగా పిప్పలునితో ఇలా, నీవు ఎందుకింత గర్వించుచున్నావు? నీకు పరమాత్మకము సర్వవశ్యాత్మక సిద్ధి లభించినది నాకు అనిపించుటలేదు. నీ ఈ వశావశ్య కర్మ కొత్తది. ఓ పిప్పల, మూఢుడవైన నీకు పురాతనమైనదేమిటో తెలియదు. 3000 సంవత్సరముల పాటు తపస్సు చేసినందుకే ఎందుకు నీవు ఇంత గర్వపడుచున్నావు? ఇది వ్యర్థము. కుండలుని పుత్రుడైన సుకర్మయును ధీరుడు బుద్ధిమంతుడు. అతనికి ఈ జగతంతయును వశ్యావశ్యమాయెను. అతని చరిత్రను ఇప్పుడు వినుము. అతను ప్రాచీనమైన దానిని నవీనమైన దానిని అంతయు తెలియను. పిప్పలా, ఈ లోకమున అతనితో సమానమైన జ్ఞాని లేడు. నీవు కుండల పుత్రునితో సమానుడవు కాజాలవు. అతను ఏ దానమును చేయలేదు, ఏ జ్ఞానమును గురించి ఆలోచించలేదు. అతను హోమమును యజ్ఞమును చేయలేదు, తీర్థయాత్రలకు వెళ్ళలేదు, అగ్నిని ఉపాసించలేదు. అతడు ఎప్పుడూ ధర్మమును సేవించుటకు స్వచ్ఛందముగా సంచరించువాడు, జ్ఞాని.
తల్లిదండ్రులకు ప్రియమును కలిగించుచుండును. అతను వేదాధ్యాయన సంపన్నుడు, సర్వశాస్త్రార్థ కోవిదుడు, సుకర్మ. బాలునిగా ఉన్నప్పుడు ఉన్న జ్ఞానము కూడా నీకు ఇప్పుడు లేదు. నీవు ఊరికే గర్వించకము. పిప్పలుడు ఇలా పలికెను. పక్షి రూపంలోనున్న నీవు ఎవరు? నన్నే నిందించుచున్నావు. నా జ్ఞానమును ఎందుకు నిందించుచున్నావు? ప్రాచీనమైన పురాతనమైన జ్ఞానం ఎటువంటిది? నాకు విస్తరించి చెప్పు. నీకు ఈ జ్ఞానం ఎలా వచ్చినది? అర్వాచీన పరాచీన గతులను గురించి నాకు వివరముగా చెప్పు. ఓ పక్షిశ్రేష్ఠ, నీవు బ్రహ్మవా, విష్ణువువా, లేక రుద్రుడివా అనెను. అప్పుడు సారసము అంటే కొంగ ఇలా పలికెను. నీకు తపస్సు లేదు, తపఃఫలము లేదు. నీవు చేసిన తపఃఫలము ఎట్టిదో ఇప్పుడు వినుము. కుండలుని పుత్రుడైన సుకర్మ బాలునిగా ఉండగా ఉన్న గుణములు, జ్ఞానము కూడా ఇప్పుడు నీలో లేదు. ఆ జ్ఞానము జాడ కూడా నీకు తెలియదు. నీవు ఇక్కడి నుండి ఆ సుకర్మ వద్దకు వెళ్ళి నా రూపమును గురించి అడుగుము. ఆ ధర్మాత్ముడే నీకు సకల జ్ఞానమును తెలుపును అనెను. అప్పుడు ఇట్లు సారసపక్షి అంటే కొంగ మాటలు విని పిప్పలుడు వెంటనే బయలుదేరి మహావేగముగా దశారణ్యములోనున్న అతని ఆశ్రమమునకు వెడలెను. పిప్పలుడు సత్యధర్మ సమన్వితుడైన కుండలుని ఆశ్రమమునకు వెళ్ళి అచ్చట మాతృపితృ సేవాపరాయణుడైన సుకర్ముని చూచెను. సుకర్మ మహానుభావుడు, మాతృపితృ సేవలను చేయువాడు, సత్యపరాక్రమముడు, మహారూపవంతుడు, మహా తేజస్సు కలవాడు, మహాజ్ఞానము కలవాడు, తల్లిదండ్రుల పాదముల వద్ద కూర్చుని ఉన్నవాడు,